అనంతపురం జిల్లాలో టీడీపీకి ఊహించని షాక్ తగిలింది. తాడిపత్రిలో టీడీపీ కార్యకర్త తిరుగుబాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి ఓటు వేసి తప్పు చేశానంటూ వీడియో విడుదల చేశాడు. ఎమ్మెల్యే కార్యకర్తలను పట్టించుకోవటం లేదంటూ టీడీపీ కార్యకర్త విజయ్ కుమార్ రెడ్డి వీడియో రిలీజ్ ఇప్పుడు ఆ నియోజకవర్గంలో కూడా సంచలనంగా మారిందని చెప్పాలి. అధికారంలోకి వచ్చి 18 నెలలైనా తన తల్లికి పింఛను మంజూరు చేయటం లేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశాడు. సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్త అసంతృప్తి వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. ఆ వీడియోను మనం ఒకసారి చూద్దాం. అందరికీ నమస్కారము. నా పేరు విజయ్ కుమార్ రెడ్డి. పెద్దవడుగు గ్రామము, అనంతపురం జిల్లా, తాడిపత్రి నియోజకవర్గము. మాది వ్యవసాయ కుటుంబము. మా అమ్మకు ఆరోగ్యం బాగలేదని పింఛను తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అడగడం జరిగింది. వాళ్ళు ఏ విధంగా నాకు సహాయ సహకారాలు అందించలేదు. ఆమె పరిస్థితి మానసికంగా బాగాలేదు. అందువలనే పింఛను అడగడం జరిగినది. పింఛను కోసము ఎంతమంది అడిగినా కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు. నేను తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం జెండాని మోసి ఒక కార్యకర్తగా తెలుగుదేశం శ్రేయోభిలాషిగా ఈరోజు పింఛన్ అడగడం జరిగినది. ఎవరిని అడిగినా కూడా తెలుగుదేశం నాయకుల్ని పింఛను అడిగిన దానికి చేస్తాం బాబు, చేస్తాం. 1 సంవత్సరము 6 నెలలు పైబడి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఈ రోజుకి సార్ జేసీ అస్మిత్ రెడ్డి గారు ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ నాయకుడిని ఏమంటారు సార్? ప్రజా నాయకుడు అంటారు సార్. మనకు ఉండేది 4 మండలాలు: పెద్దవడుగూరు, యాడికి, పెద్దపొప్పుడు, తాడిపత్రి. సార్ నేను మీ వెంట తిరిగినాను సార్. ఒక కార్యకర్త ఆవేదన ఏ విధంగా ఉంటుందంటే, మనిషి చేయకపోయినా పర్వాలేదు, మీరు మాకు పింఛన్ ఇవ్వకపోయినా పర్వాలేదు, మాలాంటి పేదవాళ్ళని మీరు దయతో చూడండి సార్. మీరు అనొచ్చు డబ్బులు తీసుకొని ఓటు వేసినావు కదా అని. ఎస్, డబ్బులు తీసుకున్నా సార్. నేను డబ్బులు తీసుకొనే ఓటు వేసినాను. నీతిగా, నిజాయితీగా, పర్ఫెక్ట్గా నేను చెప్తాను సార్. డబ్బులు తీసుకొని ఓటు వేసినాను. ఆ డబ్బులు నేను తీసుకొని నా సంసారానికి, తాగేదానికి, నా స్వలోపాలకి నేను ఖర్చు చేయలేదు సార్. మీరు ఇచ్చిన డబ్బులకి నేను ఇంకా కొంచెం ఎదురు వేసుకొని మా ఊరు ప్రజలకి, దళితులకి నేను ఇంకా మీరు ఇచ్చిన డబ్బులకి ఎదురు వేసుకొని టీషర్ట్లో తీసుకొని వచ్చి పంచడం జరిగింది. కావాలంటే న్యూస్ పేపర్ చూడండి సార్. పలానా డేటు పలానా టైం నేను మళ్ళీ తర్వాత నెక్స్ట్ వీడియోలో చెప్తాను. జేసీ అస్మిత్ రెడ్డి గారు నాకు పింఛన్ ఇవ్వకపోయినా పర్వాలేదు, మీరు పింఛన్ ఇచ్చినా వద్దు, నా కుటుంబాన్ని నేను ఏదో నా చేతుల కష్టంతోనే వాళ్ళని ఏదో విధంగా సాగుతాను. అదేవిధంగా కొంతమంది వ్యక్తులు నాకు సాయం చేసిన వ్యక్తుల్లో శేషారెడ్డి గారు, తర్వాత వచ్చేసి జి రవీంద్రారెడ్డి గారు, తర్వాత వచ్చేసి జి బైబిరెడ్డి గారు నాకు ఆర్థికంగా నా కుటుంబాన్ని పోషించుకునే దానికోసము సహాయ సహకారం అందించారు. వారిని ఎప్పుడే కానీ నేను జీవితంలో మర్చిపోను. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. రసూల్, ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా టీడీపీ కార్యకర్త రిలీజ్ చేసినటువంటి వీడియో ఒకటి వైరల్గా మారింది. అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రేణుశ్రీ, తాడిపత్రి నియోజకవర్గంలోని పెద్దవడూరుకు చెందినటువంటి విజయ్ కుమార్ రెడ్డి అనేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త తన అసహనాన్ని వ్యక్తం చేశారు. ప్రధానంగా తాడిపత్రి నియోజకవర్గంలో అధికార తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డిపై ఏకంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాడిపత్రి నియోజకవర్గంలో ఇది పెద్ద చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి కనీసం 2 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కనీస అవసరాలు తీర్చేటువంటి పరిస్థితి లేకుండా ఉంది. కనీసం నేను కోట్లు అడగలేదు, లక్షలు అడగలేదు, కనీసం మా తల్లికి ఒక పెన్షన్ ఇవ్వండి అనేటువంటి విధంగా విన్నవించినప్పటికీ 2 సంవత్సరాలు కావస్తున్నా తన తల్లికి కనీసం పింఛను ఇప్పించుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి. అంతేకాకుండా ఏదో పుణ్యానికి నేను అడగడం లేదు పెన్షన్, కనీసం మా తల్లి యొక్క ఆరోగ్య పరిస్థితిని చూడండి, ఆమె
మానసికంగా పూర్తిగా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో మాకు కనీసం పింఛన్ ఇవ్వాలనేటువంటి విధంగా విజయ్ కుమార్ రెడ్డి ఒక సోషల్ మీడియాలో ఒక ప్రత్యేకంగా ఒక వీడియోను రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. అయితే అనేక రకాలుగా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం నేను కృషి చేస్తున్నాను. అంతేకాదు జేసీ అస్మిత్ రెడ్డి ఎవరైతే తాడిపత్రి ఎమ్మెల్యే ఉన్నారో జేసీ అస్మిత్ రెడ్డి కోసం ఆయన గెలుపు కోసం స్వయంగా నేను కాళ్ళకి బల్బం కట్టుకొని తిరిగినటువంటి పరిస్థితి అనేటువంటి విధంగా కూడా విజయ్ కుమార్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇక 2 సంవత్సరాలు కావస్తున్నా నా తల్లికి పెన్షన్ ఇవ్వలేనటువంటి పరిస్థితి. కాబట్టి నాకు పెన్షన్ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ ఇలా చెప్పినటువంటి మాటలు నీటి మూటలుగా మిగిల్చొద్దండి అనేటువంటి విధంగా కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇది ఈ తాడిపత్రి నియోజకవర్గంలో నోరు విప్పాలంటేనే చాలా ఆలోచన చేసేటువంటి కార్యకర్త, స్వయంగా ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తే ఈ విధంగా ఆందోళన వ్యక్తం చేయడంతో అసలు తాడిపత్రి నియోజకవర్గంలో ఇక ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అనడానికి కూడా ఇదొక ఖచ్చితంగా నిదర్శనము అనేటువంటి విధంగా కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. రేణుశ్రీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ రసూల్. ఇక జేసీ అస్మిత్ రెడ్డిని ఉద్దేశిస్తూ కూడా సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్త అసంతృప్తిని వ్యక్తం చేస్తూ పెట్టినటువంటి వీడియో కూడా వైరల్గా మారింది. తన తల్లికి పింఛన్ ఇప్పటి వరకు కూడా పింఛన్ ఇవ్వలేదని చెప్పి, ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పి, మేము వేసిన ఓటు వృధాగా పోయిందంటూ కూడా తన ఆవేదన వెలగెక్కుతూ కూడా ఈ వీడియోలో మాట్లాడారు.